ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నల్గొండ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధికి ఉండాల్సిన కనీస లక్షణాలు రాహుల్ గాంధీకి లేవని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికి సిద్ధమైన బీజేపీ నాయకులను నల్గొండ టూ టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నల్గొండ టూ టౌన్ బీజేపీ అధ్యక్షుడు మిరియాల వెంకన్న మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ తీరును ఎండగడుతున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. అరెస్టైన వారిలో బీజేపీ నాయకులు మంగిలపల్లి కిషన్, నేవర్స్ నీరజ, తారా, పాలకూరి రవిగౌడ్, దోనాల నాగార్జునరెడ్డి తదితరులు ఉన్నారు. గౌరవ నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ బేషరతుగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన కనీస లక్షణాలు లేని రాహుల్ గాంధీ ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు కావడం దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గపు సిద్ధాంతంతో ఈ దేశంలో సమాజంలో విచ్ఛిన్నం చేయడానికి ఒక ద్విసిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ దేశంలో అనైక్యత సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం విశ్వగురువు వైపు పయనిస్తూ ఉంది. ఇటువంటి కారుకూతలు కూసే నాయకులకు ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చోటు లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు మరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మరి ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నిరసన దిష్టి బొమ్మలు దగ్ధం చేసే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలకే మహిళా నాయకులని చూడకుండా అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఇటువంటి నిర్బంధాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీకి చెప్పాల్సిన బుద్ధి తప్పకుండా చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పొద్దున్నే 5 గంటలకే మమ్మల్ని స్టేషన్లో ఏం చేస్తామో మళ్ళీ మేము ఏదైనా చేస్తామేమో అన్న ఉద్దేశంతో పొద్దున్నే మమ్మల్ని తీసుకొచ్చి స్టేషన్లో అరెస్ట్ చేశారు. మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. మొత్తం సంస్కృతిని సంప్రదాయాలన్నింటినీ కూడా మర్చిపోయింది. మాతృదేవోభవ అనే సంస్కృతి ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరంగా ఉంది. తను ఎంతో పేదరికంలో ఉండి కూడా మోడీ గారి తల్లి మంచి సాంప్రదాయాలతో చాలా కష్టపడి చాలా ఉన్నతులుగా తీర్చిదిద్ది ఈరోజు ఒక మన దేశానికి మంచి నాయకుడిని మనకి ఇచ్చినందుకు ఆ మహిళని ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు పోవాల్సింది పోయి ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు పోలీసులు అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా మరి ఇటువంటి అక్రమ అరెస్టులను పూనుకుంటుంది. మరి రాహుల్ ఖాన్ మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టుతుంది. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా తెల్లవారుజామునే 2 గంటలకు 3 గంటలకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడము, పోలీసులను అడ్డుపెట్టుకొని ఇది దుర్మార్గ చర్య. నిరసన తెలిపే హక్కు ప్రతి పార్టీకి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ కానీ ఎవరే కానీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కఠినంగా మేము నిర్ణయాలు తీసుకొని మరి వారి పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఇవాళ మన నరేంద్ర మోడీ గారి తల్లి గారిని ఒక తల్లిని భారతదేశానికి ఒక మంచి కొడుకునిచ్చిన తల్లి గారిని నోటికి వచ్చినాక ఒలగారు మాటలు మాట్లాడటం మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. మమ్మల్ని ఏదో మేము నేరం చేసినట్టు మరి మాటలు అనటమే కాకుండా మమ్మల్ని ఏదో నేరం చేసినట్టు మరి 2 గంటలకి 3 గంటలకి మమ్మల్ని ఫోన్ చేసి 5 గంటల వరకు మన పోలీస్ స్టేషన్లో మా మహిళల్ని బంధించడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ ఎమ్మడే క్షమాపణ చెప్పలేదనుకో దానికి పరిహారం ఇంకా ఘోరంగా ఉంటుంది. దిష్టి బొమ్మ దహనం చేయటం కాదు, ఇంకా మహిళలు ఎక్కడి వరకు చేస్తారో మా మహిళా శక్తి అనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం.